హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీక్ మా అక్క వరలక్ష్మి వ్రతం చేసుకుంది. మేము ఆ రోజు నుండి కోపెన్‌హెగన్ వచ్చినాం. మార్నింగ్ లేవగానే ఇట్లా ముగ్గులు చూస్తే నాకు మంచి ఫెస్టివ్ వైబ్స్ వచ్చినాయి. అండ్ మేము బ్రేక్‌ఫాస్ట్‌కి ఉప్మా చేసుకున్నాం. దాని తర్వాత పూజకి కావాల్సిన పనులు అవన్నీ స్టార్ట్ చేసేసుకున్నాం. కొంచెం కొంచెం మా అక్కకి హెల్ప్ చేసిన నేను. నాకు వంటలు పెద్దగా రావు కాబట్టి అన్ని వంటలు మా అక్కనే చేసుకుంది. నేను కొంచెం కొంచెం అట్లా హెల్ప్ చేసిన అంతే. అండ్ ఇక్కడ డెకరేషన్‌కి బ్యాక్‌డ్రాప్ సెట్ చేసుకొని దాని తర్వాత స్టార్ట్ చేసినాం ఇంకా డెకరేషన్. ఇక్కడ కుందులు అవి ఉంటాయి కదా దీపం పెట్టుకోవడానికి, అవి సెట్ చేసిన. ఇవి జర్మన్ సిల్వర్. మా అక్క ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్డర్ చేసుకుంది ఇవి జర్మన్ సిల్వర్‌వి. అండ్ దాని తర్వాత మేము ఫ్రెష్ అప్ అయిపోయి మిగతా పనులన్నీ పూజకి కావాల్సిన పనులన్నీ చేసుకుంటున్నాం. కలశం పెట్టడానికి ఈ ఇదంతా ఇక్కడ సెట్ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ తమలపాకులు కానీ మామిడాకులు అట్లాంటివి దొరకడం కొంచెం రేర్. సో వీళ్ళకి అంటే షాప్లో అట్లా 5 ఉండే విలువైనప్పటికీ. సో అవి అంతే తీసుకొచ్చిండ్రు. అండ్ దాని తర్వాత అమ్మవారిని అలంకరణ చేసుకుంటున్నాము. వంటలన్నీ అయ్యి ఈ డెకరేషన్ అంతా చేసుకొని పూజకి అన్నీ సిద్ధం చేసుకునే వరకు చాలానే టైం పట్టింది. 12 తర్వాత స్టార్ట్ చేసినాం మేము పూజ. అమ్మవారిని అలంకరించడం కూడా కొంచెం టైం పట్టింది. దాని తర్వాత ఇక్కడ నేను పంచామృతాలకి అవి చేస్తున్నా. పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యి ఇవన్నీ కలిపి పంచామృతాలు చేసిన. దాని తర్వాత ఇక్కడ మా ఆంటీ వాళ్ళ ఇంట్లో బంతిపూల చెట్లు ఫుల్ పెరిగినాయి. సో అవే బంతిపూలు తెంపుకొచ్చుకొని మేము ఇక్కడ దండలు చేసినాము. లక్ష్మీదేవి ఫోటోకి, ఇక్కడ కలశానికి, గుమ్మం దగ్గర కూడా బంతిపూలు కట్టుకున్నాం మేము. అండ్ ప్రసాదాలు మేము ఏమేమి చేసుకున్నామంటే పులిహోర, శనగలు, సిర అండ్ పరమాన్నం, బెల్లపన్నం, పరమాన్నం, ఇంకా పునుకులు, ఇంకా కర్రీస్ వచ్చేసి పప్పు, ఇంకొకటి పునుకులు చేసుకున్న తర్వాత దాంతోపాటు కట్టుచారు చేసుకుంటారు కదా, అట్లా కట్టుచారు చేసుకున్నాం. ఇవి చేసుకున్నాం మేము మా అక్క వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి. అండ్ ఇక్కడ గంగమ్మకి మొక్కుకుంది మా అక్క. సో అక్కడ కొబ్బరికాయ కొట్టేసి దాని తర్వాత పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాం. అండ్ పూజ ఇక్కడ యూట్యూబ్లో చూసుకుంటూ వరలక్ష్మి వ్రతం పూజా విధానం ఉంటుంది కదా, అది చూసుకుంటూనే చేసుకున్నాం పూజ. అండ్ పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను అమ్మవారికి మొక్కుకున్నా. నేను మార్నింగ్ వచ్చిన, ఎర్లీ మార్నింగ్ పూజ రోజు. అండ్ చరణ్ ఈవినింగ్, అందుకే నేను అమ్మవారికి మొక్కుతున్నప్పుడు చరణ్ ఇక్కడ నాతో పాటు లేడు. దాని తర్వాత మేము ప్రసాదాలు అవి తిన్నాము. అండ్ దాని తర్వాత వాయినాలు అవి తీసుకొని దాని తర్వాత కొన్ని ఫొటోస్ దిగినాం అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.